వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. నవంబర్ 6న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక న్యూ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఆ న్యూ నోటిఫికేషన్ నేమ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 అంటే దీన్నే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని పిలుస్తారు. సో చాలా మంచి నోటిఫికేషన్ ఇది. మామూలుగా క్లరికల్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తారు. అండ్ మరొక ప్లస్ పాయింట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తుంటారో ఇంటర్మీడియట్ పూర్తి చేసి సెంట్రల్ ఆఫ్ ఇండియాలోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు, జస్ట్ ఓన్లీ ఇంటర్మీడియట్ యూస్ చేసి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమగ్ర వివరాలు ఇప్పుడు నేను మీకు ఇస్తాను. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది నవంబర్ 6న. సో ఆ రోజు నుంచే అప్లై చేసుకోవడానికి వీలుంది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 15 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది. అండ్ డిసెంబర్ 17 వరకు మరొక 2 రోజులు పెంచి ఆ రోజు వరకు ఆన్లైన్ ఫీ పేమెంట్ మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 19th డిసెంబర్ రాత్రి 11:30 వరకు ఆఫ్లైన్లో కూడా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్. బ్యాంకులో మీరు అమౌంట్ పే చేయాలి అనుకుంటే దానికి 21st ఆఫ్ డిసెంబర్ లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమ్స్ అంటే దీన్ని మనకు ఎస్ఎస్సిలో ప్రిలిమ్స్ మెయిన్స్ అని వాళ్ళు యూజ్ చేయరు. ఇక్కడ టైర్ 1 టైర్ 2 అని యూజ్ చేస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ మనకు 4th ఆఫ్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 12th నుంచి ఏప్రిల్ 27th వరకు ఎగ్జామ్స్ మనకు ఉంటాయన్నమాట. సో నియర్లీ మనకు 5 months ఇంకా మన చేతిలో ఉన్నాయి. ఇంక్లూడింగ్ మనకు నవంబర్తో ఇంక్లూడ్ చేసుకుంటే ఇది నవంబర్తో ఇంక్లూడ్ చేసుకుంటే 6 months ఉంటాయన్నమాట. సో నవంబర్ తీసేస్తే కంప్లీట్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో మొత్తం 4 months మన చేతిలో ఉంటాయి. సో చాలా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా చాలా ఈజీగా ఈ జాబ్ అన్నది మన చేతికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ మాత్రము తర్వాత వాళ్ళు వెబ్సైట్లో నోటిఫై చేస్తారు. ఇక ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుందన్నమాట. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పే స్కేల్ 4 పరంగా ఇస్తారు. 25,500 నుంచి 81,100 వరకు మనకు శాలరీ వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చి పే స్కేల్ 4 ప్రకారంగా ఇస్తున్నారు. 25,500 నుంచి 81,000 వరకు వచ్చే ఉంటుంది. లెవెల్ 5 వచ్చి 29,200 నుంచి 92,300 వరకు మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ వచ్చి పే స్కేల్ 4 ప్రకారంగా 25,000 నుంచి 81,000 వరకు మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు వెబ్సైట్లో వాళ్ళు నోటిఫై చేస్తారు. తర్వాత మనకు రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా ఇందులో మనకు అప్లై అవుతుంది. అండ్ ఈఎస్ఎం, పీడబ్ల్యూడి అందరికీ ఈ రిజర్వేషన్స్ ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ప్రకారంగా చాలామందికి ఇంపార్టెంట్ అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎస్, ఇక్కడ చూడండి పైన చెప్పిన వాటిలో అన్ని ఎక్సెప్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రమే వాళ్లకు ఇంటర్మీడియట్ ఉంటే చాలు అనమాట. అది ఏ ఇంటర్మీడియట్ అయినా సరే ఉంటే చాలు. సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో అంటే ఖచ్చితంగా మ్యాథ్సే, ఖచ్చితంగా సైన్సే అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అందులో మినిమం పర్సంటేజ్ కూడా లేదండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు, మీరు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రమే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే మీరు సైన్స్ చదువు ఉండాలి ఇంటర్మీడియట్లో, అయితే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. సో అలా అయితేనే మీరు ఆ పర్టికులర్ పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్.
సో మిగిలిన పోస్ట్కి మాత్రము మీకు ఏ ఇంటర్మీడియట్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. అండ్ మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ కింద కనబడుతున్న ssc.nic.in వెబ్సైట్లోకి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఐడి అండ్ పాస్వర్డ్ యూస్ చేసి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో మీకు ఎవరికైనా సరే ఏపీపీఎస్సీ రీసెంట్గా అప్లై చేసుకునే విధానం ఉంటుంది కదా, సో అలా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దెన్ వరుసగా ఏది కావాల్సింటే అది ఈజీగా అప్లై చేసుకొని అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఇక అమౌంట్ విషయానికి వస్తే, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఒక ఓసీ అబ్బాయిలకు మాత్రమే 100 రూపాయలు పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరికి ఫీజు ఎగ్జెంప్టెడ్. సో ఏ ఒక్కరికి ఫీజు అనేది ఉండదు. అంటే ఓసీ అమ్మాయిలకు కానీ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎం ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో వాళ్ళు ఏ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్లకు ఈ నోటిఫికేషన్ కంప్లీట్లీ ఫ్రీ. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ మనకు ఒక ఎగ్జామ్కి 850 ఛార్జ్ చేస్తున్నాయి ఒక ఎగ్జామ్ మనం రాయడానికి. సో నియర్లీ 1000 రూపీస్ మనం వెళ్ళి రావడానికి దాదాపు 1000 పైనే మనకు ఖర్చు అవుతుంది. కానీ ఇలాంటి నోటిఫికేషన్లో ఏంటంటే ఒక్క పైసా మన దగ్గర నుంచి తీసుకోకుండా గవర్నమెంట్ జాబ్ అన్నది మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ అ గ్రేట్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ జాబ్ అప్లై చేయాలనుకుంటే చాలా చాలా గ్రేట్ నోటిఫికేషన్. మనకు చాలా సమయం కూడా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూర్చున్నా కూడా ఈజీగా మీరు కొట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి. సో నేను ఇక్కడ మెన్షన్ చేయను. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నేను మీకు చెప్తాను. ఇక్కడ సదరన్ రీజియన్ విషయానికి వస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఈ ప్లేసెస్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్లేస్లోనే ఒక ప్లేస్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెంగళూరు కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఎవరైతే మనకు బెంగళూరుకి దగ్గర ఉంటారో వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి కూడా ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది అంటే, మనకు అన్ని ఎగ్జామ్స్కి అంటే మనకు ఒక లోయర్ డివిజన్ క్లర్క్ కానీ పైన చెప్పినవన్నీ అనమాట. టైర్ 1 అండ్ టైర్ 2 డేటా ఎంట్రీ ఆపరేటర్కి నెక్స్ట్ 3వది కూడా ఉంటుంది, అంటే టైర్ 3 కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైర్ 1 ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరికి కామన్. ఈ ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇది బేసిక్ నాలెడ్జ్ వాళ్ళు ఇచ్చిన విధంగానే. నెక్స్ట్ ఇది జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంటే రీజనింగ్లో కూడా బేసిక్స్ ఇస్తారు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సేమ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇది జనరల్ అవేర్నెస్కి కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏం చదవాలి అన్నది. సో దీంట్లో ఏంటంటే మనకు ఈ ఫోర్ సెగ్మెంట్స్లో కూడా 50-50 మార్క్స్కి 25 మార్క్స్ ఉంటుందన్నమాట. అంటే మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. సో అలా మనకు 50 అట్లా ఈచ్ సెగ్మెంట్కి 50 క్వశ్చన్ చొప్పున 200 క్వశ్చన్లకు 100 మార్కులు ఉంటాయన్నమాట. 100 క్వశ్చన్స్కి 200 మార్కులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. కానీ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాఫ్ మార్క్ అనమాట, కొంచెం మనము రాంగ్ చేస్తే హాఫ్ మార్క్ వెళ్ళిపోతుంది. కానీ మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ విషయంలో ఏంటంటే 4 రాంగ్ చేస్తే 1 పోతుంది. ఇక్కడ ఒకటి రాంగ్ చేస్తే హాఫ్ మార్క్ వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా మన ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. నెక్స్ట్ ఇది టైర్ 1, వాటికి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. టైర్ 2 విషయానికి వస్తే ఇది మనకు ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది, ఆన్లైన్ మోడు ఫస్ట్ టైర్. సెకండ్ టైర్ ఏంటంటే ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో మనకు పెన్ అండ్ పేపర్ వాళ్ళు ఇస్తారు. సో పెన్ అండ్ పేపర్లో ఇచ్చి మనకు
1 అవర్ టైం ఇస్తారు. ఈ 1 అవర్లో మనకేంటంటే వాళ్ళు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారనమాట. అంటే ఒక ఎస్సే ఉంటుంది, నెక్స్ట్ ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది. సో ఆ లెటర్ రైటింగ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ 1 అవర్లో మనం పూర్తి చేయాలి. సో వాళ్ళు దాంట్లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, మన గ్రామర్ కానీ, మన హ్యాండ్ రైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తారు. సో మనం అక్కడ క్వాలిఫై అయితే దెన్ మనం సెకండ్ టైర్ కూడా క్వాలిఫై అయినట్టే. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత అంటే 33%. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. క్వాలిఫైయింగ్ వేరు, కట్ ఆఫ్ మార్క్ వేరు. సో ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. అండ్ కట్ ఆఫ్ అన్నది అక్కడున్న వేకెన్సీస్ని బట్టి అప్పటికప్పుడు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇది మనకు టైర్ 2 డెస్క్రిప్టివ్ పేపర్ అనమాట. నెక్స్ట్ టైర్ 3. ఈ టైర్ 3 ఏంటి అంటే ఇది పూర్తిగా టైపింగ్ టెస్ట్ అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నియర్లీ 8,000 కీ డిప్రెషన్స్ ఒక 1 అవర్లో వాళ్ళు టైప్ చేసేంత స్పీడ్ వాళ్లకు ఉండగలగాలి. అలా అయితేనే వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అనేది వాళ్ళకు లభిస్తుంది. ఇంకా రిమైనింగ్ అనేవి ఇంపార్టెంట్ కాదండి. సో మ్యాక్సిమం నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను కవర్ చేశాను. సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే హ్యాపీగా అప్లై చేసుకోండి. దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ నోటిఫికేషన్. మీరు అండ్ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది జనరల్ అవేర్నెస్కి సంబంధించి నేను చెప్పడం మర్చిపోయాను. మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేస్తున్నాను. సో అవి నేను ఒక 15 డేస్లో నేను స్టార్ట్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ని మాత్రమే మీరు ప్రిపేర్ కాండి. సో ఇక ఏది అవసరం లేదు. అవి నేను రోజు ఒక క్విజ్ మాదిరి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ యూట్యూబ్ ఛానల్లో. సో మీరు అవి మాత్రం ప్రిపేర్ అయినా కూడా జనరల్ అవేర్నెస్కి మీకు ఇంకా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో థ్యాంక్ యూ. జై హింద్.